ఓం నమో వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథున లగ్నం, మిథున రాశి. ఈ యొక్క మిథున లగ్నానికి వ్యయస్థానంలో గురువు సంచరించడం వల్ల డబ్బుకు సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యం అయ్యే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా స్వల్పంగా అక్కడ కొన్ని చిన్న ఇబ్బందులు, చిక్కులు, సమస్యలు ఇట్లాంటివి వాళ్ళకి తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే అనవసరమైన జర్నీల వల్ల ధనపరమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు 4వ స్థానాన్ని చూడడం వల్ల 4 భూస్థానం కాబట్టి సప్తమాధిపత్యం గురువుకి వచ్చింది కాబట్టి గురువుకి ఈ యొక్క మిథున లగ్నానికి కొద్దిగా కేమధూమ దోషం ఉంటుంది. అలాగే 7 కూడా కర్మకు సంబంధించిన స్థానం కాబట్టి ఆ స్థానాధిపతి 4వ స్థానాన్ని చూడడం వల్ల భూములకు సంబంధించిన ఇబ్బందులు, లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. స్వల్పంగా భూములు కొనుగోళ్లు, అమ్మకాల విషయాల్లో స్వల్పమైన జాప్యము, స్వల్పంగా సుఖ సంతోషాలు దెబ్బతిండము, తల్లికి చిన్న అనారోగ్యాలు కలగడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 6 శత్రు రోగ రుణాది పీడలకు సంబంధించిన ఆ స్థానం మీద గురువు దృష్టి ఉండడం వల్ల శత్రుపీడ, రుణపీడ, రోగపీడ ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే దృష్టి దోషాలకు అధికంగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు చేసే పని అది పూర్తయ్యేదాకా ఎవరికి చెప్పకపోవడం మంచిది. అలా చెప్పడం వల్ల దృష్టి దోషాలు తగిలి ఆ పనులు కావడం విషయంలో జాప్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. లోన్లు మంజూరు అవడంలో కూడా స్వల్పమైన జాప్యము, ఇబ్బందులు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ హెల్త్ పరంగా కూడా కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకుంటే ఆరోగ్య పనులపైన చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు 8వ స్థానాన్ని కూడా చూడడం వల్ల న్యాయపరమైన కోర్టుకు సంబంధించిన చిన్న ఇబ్బందులు, లిటిగేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. భార్య భర్తల మధ్య కూడా స్వల్పమైన మనస్పర్ధలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క గురువు లావుకు కూడా కారణంగా వ్యక్తిగత జాతకంలో మీరు గురుదశలు, అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక స్వల్పంగా లాభయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కొద్దిగా ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయడం వల్ల ఈ యొక్క దోషాల నుంచి బయటపడగలుగుతారు. ఈ కొలెస్ట్రాల్, లావు, ఊబకాయం ఇట్లాంటి సమస్యల నుంచి కూడా బయటపడగలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు కొద్దిగా బాధకుడుగా, వేదకుడుగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా ధనపరంగా చిన్న ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. 8ని కూడా గురువు చూడడం వల్ల స్త్రీలతో కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 8కి 7 మీదకి కుజుడు గోచార రీత్యా వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే ఆ సమయంలో కొద్దిగా స్త్రీల వల్ల కూడా ధన నష్టం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ దోషాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క 9 మీదకి కొద్దిగా బుధుడు కానీ శుక్రుడు కానీ వచ్చినప్పుడు అలాగే 9ని బుధ శుక్రుడు చూసినప్పుడు మాత్రం మీకు డబ్బు బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ప్రయత్నిస్తే కనుక కొన్ని పనులు మూవ్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే 9లో శని ఉండడం వల్ల శని మీద కూడా శని కొద్దిగా భాగ్యాభివృద్ధి, నిలవదనం పెంపొందించడం మరియు తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం ఇట్లాంటి వాటి మీద పాజిటివ్ గా పనిచేస్తున్నారు. కాబట్టి శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి బాగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే ఈ మంచి అనేది పరిపూర్ణంగా మీకు జరిగే అవకాశం ఉన్నది. అలాగే కొద్దిగా వ్యక్తిగత జాతకంలో గురు, కుజ దశలు నడిస్తే కనుక
ఆకస్మికంగా కొన్ని ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోషాల ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే గురు దోషం నుంచి బయటపడాలనుకుంటే మీరు సాధ్యమైనంత వరకు ఎవరైతే మీకు ఇంతకు ముందు సహాయం చేశారో, ఎవరి వల్ల మీరు సహాయం పొంది మీకు కొన్ని పనులు మూవ్ అయినాయో అట్లాంటి వాళ్ళకి మీరు సహాయం చేయడం వల్ల కానీ, అలాగే పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల కానీ, అలాగే సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళు ఎదిరించే పరిస్థితులు వచ్చినా సాధ్యమైనంత ఎదిరించకుండా వారి యొక్క మాటను విని మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క గురువు యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే మీరు ఈ దోష ప్రభావం నుంచి మీరు యోగాలు పెంచుకోవాలనుకుంటే గనక విశేషంగా మీరు గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, గణపతికి ఈ యొక్క పెసరపప్పుతో చేసినటువంటి లడ్డూలు ఏమైనా నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా స్వీకరిస్తే గనక మీకు అన్ని పరంగా మంచి జరిగే అవకాశం ఉంది. దగ్గరలో గణపతికి సంబంధించిన దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి రోజు 11 కానీ 21 ప్రదక్షిణ నమస్కారాలు చేయించుకోవడం, గణపతిని గరికతో అర్చించడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. మరియు మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. శుభం. కన్యా లగ్నం, కన్యా రాశి. ఈ యొక్క కన్యా లగ్నానికి 9లో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల తడబాటు, కొద్దిగా ఇబ్బందులు, చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అది చేద్దాక వచ్చి కొన్ని అవకాశాలు, కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం, ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే బయటికి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరంగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే 3 మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల దానికి స్లిప్ అవ్వడము, అంటే మాటలలో తడబాటు, కొద్దిగా మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం, సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు, ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు, మౌనం పాటించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళని కూడా సాధ్యమైనంత వరకు కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందడమే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దానివల్ల ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్కులు అవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దైవస్థానం కూడా 5 కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించి అప్రమత్తంగా ఉండే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా గురువు ఈ యొక్క చంద్రుడు కుజుడితో కలిసిన చంద్రుడు కుజుడు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు, సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ గురుడితో బుధుడు, శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రావడం, కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఆకస్మికంగా ధన ప్రాప్తి, ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు, అలాగే స్త్రీ మూలకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం, అంటే వాళ్ళు ఏదైనా రిఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ, లేకుంటే వారి ద్వారా వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే కనుక
సాధ్యమైనంత వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ యొక్క గురు దశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది. అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారు ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకి ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దండం పెట్టుకొని ఆ స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని 2.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని పరాలుగా మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. శుభం.